అంత క్రెడిట్ నేను అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నాలో ఆవేశిస్తుంది. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైందవ ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు, మన దేశపు మూలాలు. అంటే ముందుగా అసలు ధర్మంగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, అలాగే సత్యం కోసం పోరాడాలి, అలాగే అన్యాయం ముందు తల వంచకూడదు అన్నది మన సనాతన హైందవ ధర్మం. ఎంతోమంది చూస్తారు సినిమా, ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు. ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు. బాక్సులు అప్పుడే బద్దలైనవి. ఏది రికార్డ్ బాక్స్ కాదు, థియేటర్లో సబ్బూఫర్లు పేలిపోయినాయి. అంటే రేపు చూస్తారు ఈ సినిమాలో కూడా ఆయన అందుకే రాలేపోయాడు. ఆయన మొత్తం శివుడు పూనాడు. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది, కైలాసగిరి పూర్తిగా అవ్వబోతుంది. ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన మొదలుపెట్టింది మొత్తం 61 అడుగుల శివలింగాన్ని. తప్పకుండా ఆయన దర్శనానికి వస్తాం. ఆయన దర్శనానికే కాదు, ఈ సినిమా యొక్క సక్సెస్ మీటు ఇక్కడ జరుపుతామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక అందరూ కూడా సంయుక్త మేనన్ గారు పాత్రలు చెప్పను, సినిమాలో చూస్తారు. అలాగే హర్షాలి ఎప్పుడో బజరంగ భాయిజాన్లో చిన్న పాప, ఇవాళ ఇది 2వ సినిమా ఆవిడికి. మరి ఆవిడ పాత్రను చూస్తారు, ఎంత బాగా మరిచారు మన దర్శకుడు. అలాగే ఆది పిరిశెట్టి గారు నరనరాల్లో, మా ఇద్దరు నరనరాల్లో మా తండ్రుల యొక్క రక్తం ప్రవహిస్తుంది. తప్పకుండా ప్రతి పాత్ర ఇప్పుడు అక్కడ వీరసింహారెడ్డి సినిమా నేను చెప్పాను, మఫ్తీ సినిమా నుంచి తమ్ముడు గెటప్ నేను కాపీ కొట్టాను. ఇచ్చిపుచ్చుకోవడమే, బికాస్ ఒక ఆర్టిస్ట్ చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాం. అక్కడి నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏది మనం మిస్ అవుతున్నాం అన్నది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు అందరి వల్ల కాదు, మా ఇద్దరికి అది కుదిరింది, మాకిద్దరికి. సో అయినా మరొకసారి సరే ఏ విధంగా బాబు ఈ సినిమాలో డైలాగులు చెప్పేటివి కావు. రేపు థియేటర్లో మీరు వింటేనే శ్రవణానందం కాదు, ఎలా గుబురు పుడుతుందో చూడండి రేపు థియేటర్లో. అంత థ్యాంక్స్ అందరు కూడా మరొకసారి. సో మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎస్పీ గారు కుషాల్ గారికి కూడా, వాళ్ళ సిబ్బంది మొత్తం పోలీస్ శాఖకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పాత్రికేయులు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో, ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా ఆ పైన భగవంతుడికి ఇంత ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ఇంత వేడి సినిమా ఎలా ఉంటుంది, మంచి నూనెలో గారెలు వేయడానికి మినపప్పు వేస్తే ఎలా ఉంటుంది అలా. సో మీ అందరితో పాటు ఇక మీలో ఒకటిగానే, ఎందుకంటే నేను కూడా ఎదురు చూస్తాను మీలాగే సినిమా కోసం. సో థ్యాంక్స్, పిక్చర్ చాలా బాగా వచ్చింది, హిట్ అవుతుంది అని చెప్తున్నా. ఎందుకంటే మీరందరి అభిరుచులు నాకు తెలుసు, తెలుగు అయితేనేమి, కన్నడ అయితేనేమి, మన దగ్గర ఉన్న సత్సంబంధం. ఎటువంటి కొత్త సినిమానైనా
ఆదరిస్తారు. మేమంతా ఒక ఎవ్రీడే యూజబుల్ కమాడిటీ లాంటి వాళ్ళం. అటువంటిది మీ అభిరుచులేమో తెలుసుకుని మేమే ఒక ముందడుగేసి ఒక ఏం ప్రయత్నం చేసినా కూడా మీ అందరు ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉన్నా ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నాకు అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.